ఈ వీడియో అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. అంటే సరిగ్గా మీరు ప్రోమోలో చూసిన దాని ప్రకారం హై ఇంటెన్స్ మోడ్‌లో జరిగిన గేమ్ ఏదైతే ఉందో 'ప్రేరణ వర్సెస్ తనూజ'. దాని తర్వాత ప్రేరణ గెలవటం, తనూజ ఓడిపోవటం, ప్రేరణ గారు బయటకి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి పడుకునేదాకా ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఏం పర్లేదు, చిన్నగా వెళ్దాం మనం ముందుకి, ఓకేనా? సో ప్రేరణ తనూజ గేమ్ ఆడతారు. ఆబ్వియస్లీ ప్రేరణ నన్ను సెలెక్ట్ చేసుకో ప్లీజ్, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు అని చెప్పి తనూజ అడగటము. సో ప్రేరణ ఆలోచించడము. సో ప్రేరణ ఎలా ఆలోచించింది అనేది దాని తర్వాత రితుకి చెప్పుద్ది, రితు మళ్ళీ చెప్తుంది. ఆ మూమెంట్లో ప్రేరణ తనూజని సెలెక్ట్ చేసుకోవడము. సో ప్రేరణ తనూజ ఇద్దరు ఆడటము. ప్రేరణ చాలా గట్టిగా ఆడుతుంది గేము. సో మనకు తెలుసు సింహాద్రి సినిమాలో లాగా నాడి భాష సినిమాలో ఉంటుంది కదా, నాడి బుద్ధి కండ అన్నీ చాలా రాటి తెలిపిన వాళ్ళే అలా ఆడగలుగుతారు, అలా కొట్టగలుగుతారు అన్నట్టు ఈ అమ్మాయి కూడా అలాగే ఆడుద్ది. ఇచ్చి పడేస్తుంది గేమ్. తెలుసు కదా, 8th సీజన్లో చూసాం. సో లోపలికి వచ్చిన సెలబ్రిటీస్ కూడా అలా మార్క్ చూపించి అలా జలక్ ఇచ్చేసి వెళ్తారు కాబట్టి సో ఎవరు కూడా లోపల ఉన్న కంటెస్టెంట్స్ గెలవాలి అన్నట్టు వాళ్ళు ఏం ఆడరు. వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఆడతారు ఆల్మోస్ట్. ప్రేరణ గట్టిగా ఆడింది, తనుజ కూడా గట్టిగా ఆడింది. తనుజ ఎక్కడ తగ్గలేదు. ఆ బాల్స్ తీసుకొచ్చి ఏదైతే మీరు చూసింటారో ఆ టేబుల్లో వేసేటప్పుడు సో ఆల్మోస్ట్ ఆమె వేసేస్తూ ఉంటారనమాట ప్రేరణ. సో తనుజ చాలా వెనుకుంటుంది. బట్ ప్రేరణ వేసిన దగ్గరికి లాస్ట్ ఎప్పుడైతే ఈ అమ్మాయి 2 బాల్స్ పడిపోయి ఇంకా 2 బాల్సే మిగిలాయో, ఈ అమ్మాయి ఫస్ట్ బాల్ పడిపోయిన తర్వాత తనుజవి ఇంకా 2 బాల్స్ ఫాస్ట్గా వేసినప్పుడు ప్రేరణకి కూడా అవ్వలేదనమాట. సో ప్రేరణ తనూజ లాస్ట్ బాల్ దగ్గర ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ప్రేరణ స్టార్ట్ చేసింది, ప్రేరణ ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న టైంలో ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ కూడా కాలేదు అక్కడ తనూజవి. అయినా కూడా తనూజ లాస్ట్ వరకు వచ్చింది. అసలు తనూజది అయిపోయింది అనుకున్నాం గేమ్. ఆ బాల్ ఏదైతే ఉందో ఆ హోల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇంచులో వెనక్కి వచ్చింది, ఇంచులో వెనక్కి వచ్చింది అంతే, ఒకే ఇంచ్ అంతే వెనక్కి వచ్చింది. సో ఆమె వేసేస్తారు, అది పడిపోతుంది అనమాట. సో ప్రేరణ గారు గెలుస్తారు, తనూజ ఓడిపోద్ది. ఎఫర్ట్స్ మాత్రం 110% పెట్టింది తనూజ, ఎక్కడ తగ్గలేదు. ఏదో కేర్లెస్గా కూడా ఆడలేదు. నన్ను సెలెక్ట్ చేసుకో అనింది. సెలక్షన్స్కి మాత్రం ముందుకు వచ్చింది, గేమ్ మాత్రం బొక్కలాగా ఆడుద్ది అనడానికి లేకుండా చాలా గట్టిగా గేమ్ ఆడింది అమ్మాయి. బట్ లాస్ట్ మూమెంట్లో లక్ ఫేవర్ చేయలేదు అమ్మాయికి. సో ఓడిపోయింది. అట్లీస్ట్ కంటెంట్ రన్ అయి ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోవడం అనేది వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది, మన ఓటింగ్లోకి వెళ్ళాలా ఏంటి అనేది. బట్ కంటెంటర్ అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా, టాస్క్లు ఆడటం అనేది ప్రూవ్ చేసుకోవడం. లాస్ట్లో కెప్టెన్ అవ్వకపోవడం అనేది అది ఓకే, అది స్ట్రాటజీ అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. బట్ కంటెంటర్ అవ్వాలని చెప్పి ఆ అమ్మాయికి కూడా ఉంటుంది, టాస్కుల్లో చూపెట్టుకోవాలని. ఎందుకంటే సో షీ నోస్ దట్ అబ్బాయిలలో విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి అనేది అమ్మాయికి క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ అబ్బాయిలు టాస్కుల్లో ఆడి హైలైట్ అవుతున్నారని కూడా అమ్మాయికి ఈజీగా తెలుసు అమ్మాయికి, మట్టిపుర్ర ఏం కాదు కదా. సో అప్పుడు ఆ అమ్మాయి కూడా టాస్కులు ఆడాలి, ఆ అమ్మాయి కూడా టాస్కులో ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి కూడా టాస్కుల్లో హైలైట్ అవ్వాలి అని కూడా తను అనుకుంటుంది కదా తనుజ. సో అందుకనే టాస్కులు ఇంకెప్పుడు ఆడదు, ఎప్పుడు ఇంకా ఆడలేను, ఇంకా పెడితే బాగుండు, నెక్స్ట్ వీక్ టాస్కులు పెడతారా అంటే టాస్కులు గట్టిగా పెడితే మనం టాస్కుల్లో కూడా మన పర్ఫార్మెన్స్ చూపిస్తే మనకున్న ఓట్ బ్యాంక్కి ఈ టాస్కులు ఆడిన దానికి కూడా ఎక్కువగా ఇంకొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, మనం ఆ విన్నింగ్ రేస్లోకి ఆ కప్పు దగ్గరికి చాలా ఫాస్ట్గా చేరుకోవచ్చు అనేది అమ్మాయి ఆలోచన. బట్ అన్ఫార్చునేట్లీ ఈ టాస్క్ అమ్మాయి ఓడిపోయింది అక్కడ. సో ఆ టాస్క్ ఓడిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒకటి ఉంటుంది డైలాగు. ప్రేరణ అక్కడ అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, మంచిగా మాట్లాడుతూ ఉంటుంది, ఎవరు వాళ్ళు అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటుంది. మధ్యలో ఇక అంతా సూపర్ ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉందండి, అది ఇది అని చెప్పి ప్రేరణ చెప్తూ ఉంటుంది అనమాట. మీ సంజన గారు మీరంతా జనరిక్గా అందరు చెప్పినట్టే మీరు చాలా జనరిక్గా చెప్తున్నారు, అలా కాదు అంటే మన నన్ను ఎందుకు అడిగారు అంటది వెంటనే. రిటార్డ్ అసలు మామూలుగా కూడా కదా, మాటలతో కొట్టుద్ది అమ్మాయి. చూసాం కదా లాస్ట్ సీజన్లో నామినేషన్స్ అంటే ప్రేరణ అసలు ఇంకా వేరే రకంగా ఉంటుంది. అలాంటిది సంజన గారు ఆమె తోడు పెట్టుకున్నారు, ఇంకా తగ్గదు కదా పాప, తెలిసిందే కదా ఆ డప్పుల్లి టైటిల్ ట్యాగ్. సో రితు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతారో ప్రేరణ గారు, ఇంకా రితు ఇమాన్యుల్ పిలుస్తుంది అన్నమాట. ఇమాన్యుల్ ఒకసారి ఇట్రా నాన్న బంగారకొండ అని చెప్పి. సో ఇమాన్యుల్ వస్తారు, ఏమో ఇందులో బుజ్జుకన్నా అని. సో నా గేమ్ 3rd వీక్ వరకు వరస్ట్ ఉందంట. సో దాని తర్వాత సూపర్ గుడ్ ఉందంట. ఇది నిజంగా 3rd వీక్ వరకు కాదు కానీ 3rd వీక్లో 2nd వీకెండ్లో హైలైట్ అయింది అమ్మాయి. 2nd వీకెండ్లో హైలైట్ అయింది. ఎప్పుడైతే మన మాస్క్ మ్యాన్ గుండంకుల్కి స్టాండ్ తీసుకుందో అప్పుడు సూపర్ అనిపించింది. దాని పక్క రోజు నామినేషన్స్లో కూడా అదరహో అనిపించింది.
దాని తర్వాత ఎప్పుడైతే ఆ కెప్టెన్సీ టాస్క్లో బర్నీ గారికి అన్యాయం జరిగిందో, సో బర్నీ గారికి ప్రాపర్ సంచాలకంగా ఈ అమ్మాయి చేయలేదో, దానికంటే ముందు నాగ్ సారు క్లీన్గా ఎక్స్పోజ్ చేసినట్టు, సో అంటే డెమోన్ కోసం నువ్వు మేనిఫెస్ట్ చేయటం అదంతా నీ మైండ్లో ఉంటాం, అందుకని డెమోని గెలిపించాలనుకోవటం, వేరే వాళ్ళ మాట నువ్వు వినకపోవటం, వాళ్ళు చెప్పేది అసలు ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు ఓ ఈ అమ్మాయి ఆ అబ్బాయి కోసం ఆడిందా, అది ఇంకా అక్కడ పడింది అమ్మాయి మీద ముద్ర. ఆ ముద్ర కడుక్కోవడానికి ఆ అమ్మాయికి శాన్ దినాలు పట్టింది, మామూలు కూడా కాదు. సో దాని తర్వాత మొన్న ఏదైతే ఆ మోకాల మీద నిలబడి అతను సారీ చెప్పినప్పుడు అతని కోసం మళ్ళీ స్టాండ్ తీసుకుంటుంది తను, లేదు సార్ అలా కాదు సార్, అతను మంచోడు సార్, అది జస్ట్ నార్మల్ థింగ్గా జరిగిందని అక్కడ ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయి అవకాశం ఉంది తప్పించుకోవడానికి, అవకాశం ఉంది ఆ అమ్మాయి మీద సింపతి తెప్పించుకోవడానికి. అలాంటి సిట్యువేషన్లో కూడా ఆ అబ్బాయి కోసం అమ్మాయి నిలబడింది. సో దానికంటే ముందు కొన్ని సిట్యువేషన్స్లో కూడా, సో ఎప్పుడైతే మన సంజన గారు ఆ టెడ్డీ బేర్ టాస్క్లో కూడా, సో సంజన గారు ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడటము ఆ అమ్మాయిని, సో ఆ అమ్మాయి నిలబట్టము. దానికంటే ముందు మాధురి గారు కూడా నామినేషన్స్ అప్పుడు ఎవరైతే శ్రీజ వాళ్ళ రీఎంట్రీ అయినప్పుడు ఆ నామినేషన్స్ అప్పుడు కూడా గట్టిగా మాట్లాడటము. సో వీటన్నిటి వల్ల ఆ అమ్మాయి కొంచెం సింపతి వర్కౌట్ అవుతూ వస్తుంది ఆ అమ్మాయి మీద. సో ఫైనల్గా ఆ అమ్మాయి ఏంటనేది అర్థమైందనమాట. సో మన అఖిల్ చెప్పినట్టు ఫస్ట్లో అమ్మాయి నవ్వు చూస్తే చాలా చిరాకు వచ్చేది, ఇప్పుడు కొంచెం పర్లేదు, అది అర్థం చేసుకుంటున్నారు అమ్మాయిని. సో అది అమ్మాయి అదే చెప్తుంది అనమాట, నువ్వు నీలా మారిపోయావు, సో జెన్యున్ ఋతువుగా మారిపోయావు. జెన్యున్ ఋతువుగా మారిపోయావు అంటే అప్పుడు ఫేక్ ఋతువా? ఆబ్వియస్లీ ఫేక్ ఋతువే. ఆ ఫేక్ స్మైలు, ఫేక్ నవ్వు, ఆ రెండు ఒకటే కదరా. ఫేక్ ఏడుపు, ఆ ఫేక్ ఎమోషన్ ఒకసారి సేవ్ అయినప్పుడు గుర్తుందా లేదో, అది హైలైట్ అసలు, అది క్రింజ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనుకోండి అది. సో దాని దగ్గర నుంచి మంచిగా మారావు అని చెప్పి చెప్తారనమాట. సో సూపర్ ఉంది. ఇప్పుడు ఇదే మెయింటైన్ చేయని చెప్పిందంట, ఇదే మెయింటైన్ చేయి, క్రేజీ ఆడుతున్నావు అంటే వాట్ ఈస్ ద చేంజ్ రా? అసలు నేను ఏం మారాను నాకు అర్థం కావట్లేదు. నేను అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాను కదా, లేదు అప్పుడు ఇప్పుడు సేమ్ లేరు, లైట్గా మారారు, కొంచెం ఆ బిహేవియర్లో లైట్గా మార్పులు వచ్చాయి. అప్పుడు టూ క్రింజ్ లాగా ఉండేది, ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు రితు చౌదరి గారు. అప్పుడు కొంచెం ఆ హుందాతనం కనిపించలేదు, ఇప్పుడు లైట్గా ఎక్కడో సమ్వేర్ హుందాతనం కనిపిస్తూ ఉంది, కొంచెం అది కనిపిస్తూ ఉందన్నమాట. అది మీకు తెలియదులేండి, అదే బిగ్ బాస్ హౌస్. ఫస్ట్లో వచ్చిన దానికి పోయే కొద్ది వీక్ బై వీక్ వెళ్ళిపోతామేమన్నా భయం వచ్చినప్పుడు మనల్ని మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మార్చుకుంటుంటాం. అదే కదా బిగ్ బాస్ హౌస్ అంటే. దాంట్లోనే మీకే తెలియదు అనమాట మీరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది. లేకుంటే జనాలకి మీరు ఫస్ట్లో మీ నవ్వు చూసినా, మీ మొహం చూసినా, మీ మాటలు చూసినా చిరాకు అనిపించేవాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంటే మీకు తెలియకుండానే మీ గేమ్ మారింది అక్కడ. అది. సో ఇమాన్యుయల్, నువ్వు జనాలకి ఎక్కడానికి టైం పట్టింది, ఏం చెప్పాను అదే చెప్పాడు ఇమాన్యుయల్ కూడా. ఇమాన్యుయల్ మనకు సింక్లో ఉంటాడు ఇప్పుడు. నీకు అర్థమైందా? సో రియల్ రీతు జనాలకి ఎక్కడానికి కొంచెం టైం పట్టుద్ది అంటే ఈ అరుచుకోవటం అవి ఇవి కామన్ రా అంటే రితు అంటది, అది కాదురా, అది కాదు అది కళ్యాణ్ది నాది ఏమన్నా, అది భయపడింది, ఇక్కడ భయపడింది, ఇప్పుడు భయపడింది. మేబీ కళ్యాణ్ గురించి ఏమన్నా చెప్పిందేమో అక్కడ, మన కళ్యాణ్తో కొంచెం మంచిగా ఉండు, కళ్యాణ్తో కొంచెం అలా ఉండు, కళ్యాణ్తో గొడవ పెట్టుకోకు, అలాంటివి ఏమన్నా చెప్పిందా ప్రేరణ? లేకుంటే కళ్యాణ్ గురించి సడన్గా ఎందుకు వచ్చింది అంటే, లైక్ కళ్యాణ్ని ఎక్కువ మంది టాప్ 5లో కూడా పెట్టలేదు, కళ్యాణ్ కంటే ఎక్కువ మంది టాప్ 5లో పెట్టింది ఈ అమ్మాయినే, అయినా కూడా కళ్యాణ్ గురించి అడిగిందంటే మేబీ ఏదో చెప్పుండొచ్చు. సో ఇమాన్యుయల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కామన్ రా అది అని చెప్తారు అనమాట. అప్పుడు తనుజ ఒక్కటే కూర్చొని అక్కడ బాధపడుతూ ఉంటుంది, 5 సెకండ్స్లో పోయింది, 5 సెకండ్స్లో పోయిందని. ఆ అమ్మాయి బాధలో అర్థం ఉంది, సో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఏదో ఆడేసి వదిలేసుకొని దాని తర్వాత కూర్చొని నటిస్తుంది, ఆడస్తుంది, ఇట్లా కాదు. నిజంగా చాలా వరకు ట్రై చేసింది. ఆల్మోస్ట్ మీరు ప్రోమోలో చూసిన దాని ప్రకారం పడిపోయినట్టు చూపిస్తారు కానీ రెండో క్లిప్ బట్ పడలేదనమాట. అది పాపం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా లోపల చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా ఉంది. అమ్మాయి చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటుంది ఎమోషన్స్ని. నిన్న కంట్రోల్ చేసుకుంది, మొన్న కంట్రోల్ చేసుకుంది, చాలా ఎమోషన్స్ని. లైక్ నిన్న పొద్దున బాధపడుతుంది అమ్మాయి, ఇమాన్యుయల్ గురించి తలుచుకొని బాధపడుతుంది. అరే వాడేంట్రా ఫ్రెండ్ అనుకున్నాను, ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఒక లెంతీ చెప్పుద్ది. అది నెక్స్ట్ వీడియో సపరేట్గా చేస్తాను దాని గురించి. ఆ క్లిప్ ఎదుగుతున్నా అద్భుతంగా మాట్లాడుద్ది అయ్యా, మామూలుగా కూడా కాదు అసలు, ఇంత నీట్గా మాట్లాడొద్దు అంటే ఇమాన్యుయల్ని. అది కానీ వింటే అసలు ఇంకా వేరేలా ఉంటుంది సిట్యువేషన్ అనమాట. దాని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో మాట్లాడుకుందాం. చాలా బాధపడుతుంటుంది. అప్పుడు రితు వచ్చింది అనమాట తనుజ దగ్గరికి. రితు ఏమైందంటే జస్ట్ మిస్ అయిందిరా, 5 మినిట్స్లో మిస్ అయిపోయింది, 5 సెకండ్స్లో మిస్ అయిపోయింది అంటుంది రితు. బట్ యూ ప్లేడ్ వెల్ నా, బాగా ఆడావు కదా అంటే గేమ్ ఆడి ఏం యూజ్ రా, గెలవలేదు కదా. సో గెలిచామా ఓడామా అని కాదు, ఆడావా లేదా అనేది ఎలా
ఆడావు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అనేది ఆబ్వియస్లీ ఎఫర్ట్సే ఇంపార్టెంట్. గెలుపు ఓటములు అంటే మనం ఆ అమ్మాయిని అడిగి ప్రేరణని అడిగి ఇప్పించుకొని మనం ప్లీజ్ నాకు నీతో ఆడాలని చెప్పి అమ్మాయి అడిగింది. కొంచెం క్లోజ్ కాబట్టి, ఫ్రెండ్ కాబట్టి గట్టిగా బతిమలాడుకుంది. సో ఆ అమ్మాయి ఈ అమ్మాయికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా ఎలా పడితే అలా ఆడేసి ఉంటే మాత్రం మామూలుగా ఉండేది కాదు. బట్ ఎఫర్ట్స్ గట్టిగా కనిపించాయి. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. బట్ ఆల్మోస్ట్ మిస్ అయింది. అందుకనే అందరూ పాపం చీరప్ చేశారు ఆ అమ్మాయిని. ఎఫర్ట్స్ పెట్టింది కనిపించాయి కాబట్టి వాళ్ళకు కూడా. కొన్నిసార్లు అంతే, అది మిస్ అవుతూ ఉంటుంది. ఏం పర్లేదు, చాలా బాగా ఆడావు, అది ఎంతసేపు చాలా గట్టిగా ట్రై చేసావు కదా అంటే తనుజ ఫస్ట్ తనే కదా విసిరేయచ్చు అది ఇది అనింది. అంటే ఫస్ట్ విసిరేయచ్చు అది అని చెప్పిందంట. బాల్ని ఇలా విసిరేస్తే స్టెప్ పడి కరెక్ట్గా ఒక స్టెప్ పడి దాంట్లో పడుద్ది కదా. సో కాకపోతే మళ్ళీ యాక్చువల్గా దొల్లిచ్చే గేమే మనం చాలా చూసుంటాం బయట, ఎట్లా దొల్లించాలి. ఇట్లా విసిరేసి అనుకోండి కరెక్ట్గా దాని ముందు స్టెప్ పడి దాంట్లో పడిపోద్ది కదా. సో అది చెప్తుంది అనమాట అమ్మాయి. అలా చెప్పింది కదా, బౌన్స్ అవుద్ది కదా అని చెప్తే గెలవలేకపోయాను రా, జస్ట్ 5 సెకండ్స్ అని చెప్పి ఈ అమ్మాయి సేమ్ ఇంకా చెప్తానే ఉంటుంది. 2 days ఖాళీగా కూర్చోవాలిరా ఆడకుండా అంటే ఇప్పుడు రితు అద్భుతమైన మాట ఒకటి చెప్పుద్ది. ఒకళ్ళు ఆడుతారురా, మిగిలిన వాళ్ళు ఆడతారు కదా. సో అంతే అంటే లైక్ ఇప్పుడు గెలిచినా ఓడినా 2 రోజులు ఖాళీగానే కూర్చోవాలి కదరా. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఓడావు, కళ్యాణ్ గెలిచాడు, కళ్యాణ్ అయినా కానీ 2 రోజులు ఖాళీగానే కూర్చోవాలి. ఇంకా లాస్ట్లో కెప్టెన్సీ కంటెండర్లో ఆడతారా, ఒక టాస్కే ఆడతారు ఇంకొకటి. అంత తప్పితే ఈ అబ్బాయి మధ్యలో ఏం గేమ్స్ ఆడదు కదా, ఖాళీగానే కూర్చుంటాడు కదా. సో గెలిచినా ఓడినా ఖాళీగానే కూర్చోవాలిరా. అదే బికాజ్ గేమ్లో ఒక్కరే కదా ఆడుతుంది. సో 1 టైమే కదా, అద్భుతమైన మాట అంతే కదా. సో కళ్యాణ్ అయినా కానీ ఖాళీగానే కూర్చోవాలి. ఈరోజు ఏమైనా కళ్యాణ్ గేమ్ ఆడతారా? లేదు కదా. పోనీ రేపు ఏమైనా కళ్యాణ్ గేమ్ ఆడతారా? లేదు కదా. సో లాస్ట్ ఫ్రైడే రోజు గేమ్ ఆడతారు, వాళ్ళు ఒక గేమ్ ఆడతారు. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారో వాళ్ళు ఒక గేమ్ ఆడతారు ఆబ్వియస్లీ, అంతే కదా. అదే చెప్తుంటుంది అనమాట రితు అద్భుతంగా. నెక్స్ట్ తనుజ లాస్ట్ కెప్టెన్సీ నువ్వైనా బాగాడు, అస్సలు నేను అనుకోలేదు ఇలా అవుతుందని, నువ్వైనా గట్టిగా అంటే రితు గేమ్లో పోయినంత మాత్రాన మొత్తం పోయినట్టు కాదు, ఓకేనా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పుద్ది. ఏమైనా చెప్పింది ఏమో హింట్ ఏమన్నా ప్రేరణ 5 సెకండ్స్లో పోయింది, మళ్ళీ సేమ్ ఏంటి 5 సెకండ్స్లో పోయిందనే మాట్లాడుకుంటూ ఉంటుంది. 5 సెకండ్స్లో పోయిందని బాధపడతా ఉంటుంది అమ్మాయి ఇంకా. సో అంతే ఒకసారి కాంట్ డూ ఎనీథింగ్ గేమ్ ఇది. సో టికెట్ ఫినాలే ఉంది, మళ్ళీ గేమ్ ఉంటుంది. సో 14th వీక్లో ఏ ఒక టాస్క్లు పెడతా అంటే అస్సలు ఓడిపోతాను. ఈ అమ్మాయి వర్షన్ ఈ అమ్మాయిదే, ఓడిపోతాను అనుకోలేదు అస్సలు, నేను ఓడిపోతా అనుకోలేదు నేను. అంటే కళ్యాణ్ మీద గెలిచింది, ఈ మధ్య కొంచెం గెలుచుకుంటూ వస్తుంది, కొంచెం లక్ ఫేవర్ చేస్తుంది, మనం గెలుస్తున్నాము అన్న థాట్లో అమ్మాయి ఉంది. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి గేమ్ ఆడింది. ఓడిపోతానని అస్సలు అనుకోలేదు అని. అండ్ ఇప్పుడు ఆ ప్రేరణను సెలెక్ట్ చేసుకుని ఈజీగా గెలిచేద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. మళ్ళీ చెప్పొద్ది, ఆ అమ్మాయి క్లిప్స్ నేను కొన్ని చూశాను, ప్రేరణ ఇచ్చి పడేస్తుంది టాస్కులు అని చెప్పుద్ది లైవ్లో. ప్రేరణ ఆ అమ్మాయి ఏం తక్కువ అంచనా వేసి ప్రేరణతో ఆడితే గెలిచేయచ్చు అని ఏం అనుకోవాలి. ప్రేరణ అయితే కొంచెం సెలెక్ట్ చేసుకుంటుంది, అడుక్కుంటే అని చెప్పి ఆ అమ్మాయి అడిగింది తప్పితే ప్రేరణను తక్కువ చేసి గెలుద్దామని ఏం అనుకోవాలి అక్కడ, ఓకేనా. మళ్ళీ ఇది ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడే క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ తనది 2 ఫాస్ట్గా పడిపోయాయి కదా, ఫస్ట్ 2 అంటే లేదు, ఆ తర్వాత చాలా లేట్గా పడ్డాయి. ఫస్ట్ 2 కొంచెం కష్టంగా నీ పడ్డాయి, ఓకేనా. నేను అడిగాను ఏ విధంగా సెలెక్ట్ చేసా, నీవే కూడా కొంచెం ఫస్ట్లో పడ్డాయి కానీ దాని తర్వాత నీవు చాలా ఫాస్ట్గా పడ్డాయి. బట్ లాస్ట్ది ఇంచులో పోయిందంటే నేను అడిగాను తను ఏ విధంగా అసలు సెలెక్ట్ చేసావు అంటే, అసలు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నావు, అంటే నువ్వు గట్టిగా అడిగేసరికి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందా, అసలు నువ్వెవరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నావు అని చెప్పి నేను ప్రేరణని అడిగితే ప్రేరణ చెప్పింది. సో షీ వాంట్స్ టు సెలెక్ట్ గర్ల్స్ అంట. సో అంటే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది అంట, అన్నట్టే ఉంది. అలా చూసుకుంటే ఇంకా దివ్యకి యాక్చువల్గా ఆ గేమ్ అది నిలబడి వెళ్ళడం అది కొంచెం కష్టం అనేసరికి సో దివ్య ఆగిపోయింది. ఆ దివ్య వద్దనుకుంది. అండ్ నెక్స్ట్ సంజనా గారు ఈజీగా ఫీల్ అవుతారు. అంటే లైక్ సంజనా గారు తన్ని సెలెక్ట్ చేసుకుంటే అబ్బా నన్ను ఈజీ పర్సన్ కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకుంది అంటే ఆ అమ్మాయి గురించి తెలుసు కాబట్టి వీళ్ళందరికీ. సో సంజనా గారిని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటే ఓకే ఈజీగా తను గెలిచేయచ్చు కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకుందని అనుకుంటుంది సంజనా గారు. సో సంజనా గారు నాతో ఆడితే కెప్టెన్సీ కంటెండర్షిప్ రాదు తనకి, ఐ నో దట్. సో అందుకని నేను అవ్వలేదు కూడా. సో అందుకని నేను సంజనా గారిని సెలెక్ట్ చేసుకోలేదని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నువ్వు తనూజ అన్నట్టే ఉన్నాను. బట్ తనూజ లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు అన్నట్టు ఉంది కదా. సో కెప్టెన్సీ టాస్క్లో తను రిమూవ్ చేసేసారు కదా. సో అందుకని తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాను అని చెప్తే సో నేను కూడా తనతో అదే అన్నాను. అవును తనకి కెప్టెన్సీ నుంచి తీసేశారు, తనకి ఆ ఛాన్స్ రాలేదు. సో తనకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వచ్చు, పాపం గేమ్ అంతా అలాగే సంచాలకంగానే ఉండిపోయిందని నేను కూడా చెప్పాను అని చెప్పుద్ది అనమాట. సో ఓవరాల్గా తనూజనే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు.
సంజన గారిని సెలెక్ట్ చేసుకోకపోవద్దు అనడానికి కూడా రీజన్ అదే. పాప సంజన గారు నిజంగా అలా ఫీల్ అవుతారు సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా, ఎందుకంటే ఆ గేమ్ ఆ రోప్ మీద నడవాలి కాబట్టి సంజన గారైనా దివ్య గారైనా కొంచెం కష్టం అది. సో రితు అవ్వచ్చు, ఆ తనూజ అవ్వచ్చు, కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు కొంచెం పర్సనాలిటీస్ కొంచెం నార్మల్గా ఉంటాయి కాబట్టి సో దే కెన్ హ్యాండిల్. సో ఆ అమ్మాయి అలాగే చూస్ చేసుకొని హ్యాండిల్ చేస్తుంది అనమాట తనూజాని. నెక్స్ట్ తనూజ గేమ్ ఆడట్లేదు, ఫోకస్ దాని మీదే ఉండాలి. గేమ్ ఆడేటప్పుడు అంతా ఫోకస్ దాని మీదే ఉండాలిరా అంటది రితు చౌదరి. మనకి స్ట్రెస్ ఉంటుందిరా, సేమ్ అంత ఇదే చెప్తారు. మనకి స్ట్రెస్ ఉంటుందిరా, వాళ్ళకు ఉండదు. మనకి కంటెంట్ అవ్వాలి అనే ప్రెషర్ మనకు ఉంటుంది, లాస్ట్ కెప్టెన్ అనే ప్రెషర్ మనకు ఉంటుంది. వాళ్ళకి అది ఏముండదు కదా, వస్తారు ఆడతారు హ్యాపీగా వెళ్ళిపోతారు అంటుంది తనుజ. మనం నెక్స్ట్ వీక్ గేమ్ ఆడడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే నెక్స్ట్ వీక్ అలా ఏమైనా ఛాన్స్ ఉంటుందా? 13th వీక్ 14th వీక్ గురించి చెప్తుంటుంది రితు. నెక్స్ట్ వీక్ టీటీఎఫ్ టికెట్ ఫినాలే ఉంటుందిరా, అందరికీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అలా గెలిస్తే ఫస్ట్ ఫినాలిస్ట్ ఫైనలిస్ట్ కూడా అవుతారు. 14th వీక్ మేబీ నార్మల్ గేమ్స్ ఉండొచ్చేమో, ఏవో పెడతారు, గెలవచ్చు, అవి కూడా ఆడవచ్చు. ఓకేనా, కొంచెం రిలాక్స్ ఉంటుంది 14th వీక్. మరీ అంత గట్టి గేమ్స్ ఉండవు కానీ కొంచెం రిలాక్స్గానే ఉంటుంది తను. ఇది చాలా ఈజీ ఉంటుంది, ఇది కూడా గెలవలేకపోయా నేను, ఓడిపోయా. ఓకే, బాధ ఉంటుంది. ఆ అమ్మాయి బాధలో భయం ఉంది అమ్మాయి బాధలో. అబ్బాయిలు టాస్కులు ఆడి గెలుస్తున్నారు అంటే మెజారిటీ పర్సన్స్ టాస్కులు ఆడటం వల్ల, సో ఆ ఫోకస్ ఎక్కువ రావటం వల్ల గెలుస్తున్నారు. అమ్మాయిలు అంత గెలవలేకపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ టూ మచ్ ఇచ్చినా కానీ కొంతమందికి ఓట్ బ్యాంక్ లేదు. ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ టాస్కుల పర్ఫార్మెన్స్ అంత గట్టిగా కనపడట్లేదు. సో మనం ఇప్పుడు అబ్బాయిలు గెలవడానికి ఈజీ రీజన్స్, కొంచెం టాస్కుల్లో వాళ్ళకి ఫోకస్ దొరుకుతుంది, మనకు అది దొరకట్లేదు. మనం కూడా కొంచెం అంటే ఈ అమ్మాయి గురించి అమ్మాయి చెప్పుకోవడం, సో నేను కొంచెం గట్టిగా టాస్క్లు ఆడితే నేను కూడా కొంచెం గట్టిగా ఫోకస్ అవుతా కదా అనేది ఆ అమ్మాయి బాధ. అది బయటికి చెప్పలేదు కదా. సో దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది, మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తనూజతో డెమోన్తో చెప్తుంటుంది మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అది అంటే. ఇంకా మనోడు ఇంకేమంటాడు, సర్లే ఎక్కువ స్ట్రెస్. ఈ అమ్మాయి అంటే మనోడికి బీభత్సమైన రెస్పెక్ట్ అయ్యా. మనోడు మామూలు రెస్పెక్ట్ ఇవ్వడు అసలు. హైనెస్ని చూస్తుంటాడు, ప్రిన్సెస్ని చూస్తుంటాడు మనోడు. సర్లే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకో, పడుకోపో అది ఇది చెప్తాడు. ఇంకా ఇమాన్యుయల్ వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారు, గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ అద్భుతంగా మాట్లాడతారు అనమాట. గౌతమ్ రన్నర్ కదా అని ఇమాన్యుయల్ అంటే, అన్న ఒక ఫార్ములా ఉంటుందన్నా, అది ఉపయోగించాడన్న. చూడు, ఒక్కడే అందరినీ కలిపి కొట్టాడు, ఒక్కడే అందరినీ కలిపి కొట్టాడు అంటే లైక్ ఒక్కడే అందరినీ కలిసి ఒకేసారికి టార్గెట్ చేశాడన్న. సో అక్కడ హీరో అయ్యాడన్న. అక్కడ హీరో అయ్యాడు అంటే గ్రూపుని టార్గెట్ చేస్తే అంటే వీళ్ళంతా ఒక్కటే అని వాళ్ళని అలా చూపించి ఎక్స్పోజ్ చేసినట్టు చేసి టార్గెట్ చేశాడన్న. అక్కడ హీరో అయ్యాడు మనోడు అని చెప్పి గౌతమ్కి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి గౌతమ్కి ఎలివేషన్ ఇస్తుంటారు ఇద్దరు. సో అదన్నమాట టాప్ 2 టాప్ 3 వాళ్ళు. సో టాప్ 3లో ఉన్న ఇద్దరు పర్సన్స్ అక్కడ ఎలివేషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో క్లోజ్గా నలుగురితో ఉంటారు కదన్న. సో క్లోజ్గా నలుగురు ఉంటారు చూడు, అంటే వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఉంటే ఓకే అన్న, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మనమే ఆడాలి, మన ముగ్గురమే ఆడాలి, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తీసేద్దాము ఆటలో నుంచి, మనమే ఆడాలి అన్నప్పుడు అప్పుడు దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు చూడన్న, అప్పుడు కూడా ఆడియన్స్లోకి ఈజీగా వెళ్తారు. అవును ఏంటి ఎప్పుడు చూసినా వీళ్ళే ఆడాలా, ఇంకెవరు ఆడకూడదా, వీళ్ళేంది మరీ ఓవర్ చేస్తున్నారు అనేలాగా వెళ్తుందన్న. సో అలాంటప్పుడు క్వశ్చన్ చేస్తే హీరో అవుతారన్న అని చెప్పి మాట్లాడుకుంటాను అనమాట. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. అందుకనే తనూజ అవ్వచ్చు, ఇమాన్యుయల్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, మేబీ కలిసి గేమ్ ఆడకపోవడం కూడా అదే రీజన్ ఏమో. సో వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడితే అదే జరిగింది. అందులో తట్టు థీమ్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఈజీగా గ్రూప్ ఫామ్ అయిపోతుంది. అప్పుడే స్టార్టింగ్లోనే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పి కూడా అరిచారు లోపల ఇద్దరు. సో మరి ఇలాంటప్పుడు వీళ్ళు కలిసి ఉంటే అలాగే జరిగేదేమో. మేబీ వాళ్ళు కూడా అదే అనుకుంటారేమో, వీళ్ళంతా కలిసి ఉంటారు, వీళ్ళ మీద మనం టార్గెట్ చేద్దామని కామనర్స్ అనుకొని ఉంటారు. బట్ దాన్ని ఫస్ట్లోనే వీళ్ళు బ్రేక్ చేస్తూ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా విడిపోయి కామనర్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. విచిత్రంగా అసలు అది ఇది ఎవ్వరు అనుకోని ఉంటారు. లోపలికి వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ ఒక గ్రూప్గా ఉంటారు, వాళ్ళని కొడతా ఉందాం సెలబ్రిటీస్ గ్రూప్ని, అప్పుడు మనం హైలైట్ అవ్వచ్చు అని అనుకునే ఉంటారు వీళ్ళు. బట్ దాన్ని రివర్స్ ప్లే చేస్తూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అందరితోటి మిలాఖత్ అయిపోయారనమాట. ములాఖత్ ఒక్కొక్కరు చూసుకొని హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకున్నారనమాట. సో దాని తర్వాత కళ్యాణ్ తనుజ కూర్చొని, అంటే తనుజ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది, కెప్టెన్ బెడ్రూమ్లో. సో కళ్యాణ్ వచ్చి కూర్చో అంటాడు. ఇక్కడ కళ్యాణ్ నాకు నచ్చేది ఏంటంటే, నేనేమనుకున్నాను ఫస్ట్ అంటే కళ్యాణ్ గురించి,
ఈ పిల్లోడు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఓకే, ఎక్స్పోజర్ కోసం స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ అమ్మాయి మంచిగా చెప్పింది, ఆ అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడింది, ఒక రాయిని శిల్పంలాగా మార్చిందని అబ్బాయి చెప్పుకుంటున్నాడు. ఓకే ఫైన్, అబ్బాయి అంతా చేసింది. బట్ ఈ కళ్యాణ్ ఆ తనూజాతో ఉంటూ కావాలని తనూజాని అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తనూజాని ట్రిగ్గర్ చేసి తనూజాని నెగిటివ్ చేయడానికి ఆ అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడని ఫస్ట్లో అనుకునేవాడిని. బట్ లేటర్ ఆన్ పోయే కొద్దీ లేదు, వాళ్ళిద్దరి మధ్య జెన్యూన్ బాండే ఉందనిపించింది. మళ్ళీ కొన్నిసార్లు ఎక్కడో రేషన్ మేనేజర్గా అమ్మాయి ఉన్నప్పుడు కళ్యాణ్ కావాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడటము, గొడవలు అవి ఆ రోజు అప్పుడు కూడా అనుకున్నాం మళ్ళీ ఇలా కావాలని చేస్తున్నాడా ఏంటని. దాని తర్వాత మాట ఇచ్చాడు, నేను నీ జోలికి రాను, నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ఎలాంటివి చేయను అని. సరే అలా అన్నాడు, మరి చేస్తుంటాడేమో అనుకున్నాం, కానీ లేదు, హీఈస్ జెన్యూన్. ఎందుకంటే ఈ అమ్మాయితో కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి గేమ్ ఓడిపోయింది అన్నప్పుడు సర్లే పోతే పోయిందిలే అది ఇది అంటే లైక్ అదేదో కించపరిచినట్టుగా కానీ లేకుంటే అమ్మాయిని ట్రిగ్గర్ చేసినట్టుగా కానీ మాట్లాడకుండా ఆ సిచ్యువేషన్లో కంప్లీట్గా మోటివేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కంప్లీట్గా అంటే ఇలా ఆడితే బెటర్ ఉంటుంది, నువ్వు మంచిగా ఆడావు, సో దీనివల్ల పోయింది అని చెప్పడము, సో ఇంకా ఇలా ఆడు నువ్వు ఇంకా తోపులాగా ఉంటుంది అని చెప్పడము. అంటే లైక్ అంటే ఆ అమ్మాయికి ఏదో బ్యాక్ స్టాప్ చేయడానికి లేదా అమ్మాయిని నెగిటివ్ చేయడానికి అయితే మాత్రం ఆ అబ్బాయి ఇంటెన్షన్ అక్కడ లేదు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది నిన్నటితోటి నా వరకు. ఓకే, నాకు అది క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయిని అలా కావాలని చెప్పి అలా చెయ్యట్లేదు, సో ఆ అబ్బాయి జెన్యూన్గానే ఉంటున్నాడు ఆ అమ్మాయితోటి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అబ్బాయి అంటే ఓడిపోతాను అనుకోలేదని చెప్పి అమ్మాయి స్టార్ట్ చేస్తుంది అక్కడ. సో కళ్యాణ్ ఒకసారి ఆపోజిట్ పర్సన్ ఫ్రీ మైండ్తో ఆడుతున్నారు అనుకో, ఇంకా సో చాలా ఉంది కదా, ఇంకా వాళ్ళే చాలా ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఆపోజిట్ పర్సన్ ఫ్రీ మైండ్తో ఆడుతున్నారు అనుకో, ఇంకా సో మనకేమంటుందంటే మనకి ప్రెషర్ ఉంటుంది. సో అప్పుడు మనం వాళ్ళు ఫ్రీగా ఆడుతుంటారు, మనకి ప్రెషర్ వచ్చింది అనమాట, వాళ్ళు ఆడేస్తున్నారు, అది గెలిచేస్తున్నారు, అది ఇదని. తనకు అలా కాదు కదా. సో తనేంటి హ్యాపీగా ఉంది, ఇంకా ఉంది కదా, తను ఆడుకుంటుందిలే, తను ఇంకా చేయలేదు కదా, తనకి ఇంకా ధీమా ఉంటుంది కదా. ఇప్పుడు తనూజ ఇంకా నీవు ఇంకా ఎక్కువ పెట్టలేదు, సో కాబట్టి తను ఆల్రెడీ ఒక 2-3 పెట్టేసింది కాబట్టి తను చాలా ఫ్రీగా ఆడుకుంటుంది. నువ్వు ఇంకా టెన్షన్గా ఆడుతున్నావు కాబట్టి ఆమె ఇంకా చాలా ధీమాగా ఉంటుంది. నీవు ఇంకా పడలేదు, నువ్వు కొంచెం టెన్షన్ పడుతుంటావు కదా. అదే నువ్వు కొంచెం ఫ్రీగా ఆడుతున్నావు అనుకో, ఆమెకు టెన్షన్ బిల్డ్ అవుతుంది అనమాట. నువ్వు ప్రెషర్లో ఉండేసరికి ఆమె చాలా రిలాక్స్ మోడ్లో గేమ్ ఆడింది అని చెప్తుంటాడు. నీవి 2 balls పడంగానే చూడు తనకి అవేర్నెస్ స్టార్ట్ అయిపోయింది. సో కాన్షియస్ అయిపోయింది తను కూడా. సో నీది అది లాస్ట్లో చిన్న అదే లేకుంటే గెలిచేసేదాన్ని, చిన్న ఫింగర్ అంత డిస్టెన్స్ ఉంది. ఓకేనా, నీవి లక్కీగా ఫస్ట్ది పడిపోయింది. యాక్చువల్లీ అది పడకపోయింటే నా ఇంక వేరేలాగా ఉండేది అసలు. ఆ బాల్ లాస్ట్లో హాఫ్ ఫింగర్ ఉండిపోయింది, లేకుంటే నువ్వే గెలిచేది. ఏమో లేదు చెప్పలేం, సోలో టాస్క్లు ఉంటాయి కదా అంటే. సో ఇంకేమో నేను చెప్పలేము, సోలో టాస్కులు వస్తాయి అది ఇదని. నాకు వేరే టాస్కులు ఉంటాయి కదా, వాటిలో కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు నువ్వు అంటే, లేదు నాకు సోలో టాస్కే కావాలి అంటది మళ్ళీ అమ్మాయి. అప్పుడు అబ్బాయి మళ్ళీ ఒక సోలో టాస్క్ కాకపోయినా కానీ సపోర్ట్ టాస్క్ లాస్ట్లో వచ్చేసరికి మా కోసం మీరు గేమ్ ఆడేదానికి అలాంటివి కూడా ఉండొచ్చు. అక్కడ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వేంటని అక్కడ ప్రూవ్ చేసుకో. ఆ సపోర్ట్ టాస్క్లు అంటే మా కోసం మీరు ఆడేదో లేకుంటే ఎలాంటివి వస్తాయి రావచ్చేమో, సో అప్పుడు మీరు ఆడండి, గెలవండి మా కోసం, అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్తుంటాడు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఇంకొకటి చెప్తున్నాను. సో హెక్టిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, సో కష్టం ఏం చేసినా మన మైండ్లో అనుకున్నది, ఇప్పుడు మన మైండ్లో ఏదైతే అనుకున్నామో అదే చేయాలి. ఇప్పుడు ఆ గేమ్ ఆడేటప్పుడు సో మన ఫోకస్ అంతా మనలో ఉన్న కొన్ని ఉంటాయన్నమాట, ఆ మూడుని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఆ కాన్ఫిడెన్స్తో గేమ్ ఆడగలిగితే అప్పుడు విన్ అవ్వగలుగుతాం, లేకుంటే అది కష్టము అని చెప్తుంటాడు. నువ్వు ఈ 2 weeks ఒకటి గుర్తుపెట్టుకో. ఓకేనా, నువ్వు గెలవాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు పక్కన వాళ్ళ గేమ్స్ చూడకు. వాళ్ళది అయిపోతుందా లేదా, వాళ్ళ ఏంటి పరిస్థితి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది చూడకు. అలా చూస్తే either రిలాక్స్ అన్న అవుతావు లేదా టెన్షన్ అన్నా పడతావు. అయిపోతుంటే టెన్షన్ పడతావు, అవ్వట్లేదు స్లోగా జరుగుతుందంటే రిలాక్స్ అయిపోతావు. సో కాబట్టి వాళ్ళ గేమ్ చూడొద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నీకు చేతనైంది నువ్వు చేసుకో, నీ ఫోకస్ అంతా నీ గేమ్ మీదే పెట్టు. అప్పుడు ఈజీ